తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి అరెస్ట్ అయిన తిరుపతన్న భుజంగరావు బెయిల్ పిటిషన్పై నేడు నాంపల్లి కోర్టులో తీర్పు రానుంది. ఈ అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా క్రైమ్ రిపోర్టర్ నిర్మల అందిస్తారు. నిర్మల. ఎస్ ఆనంద్, ఈ రోజు అయితే మరి తిరుపతన్న భుజంగరావు ఇద్దరు కూడా బెయిల్ పిటిషన్ ఇచ్చిన విషయంలో మాత్రం ఈ రోజు నాంపల్లి కోర్టు అయితే విచారణ జరపబోతుంది. మరి ఈ రోజు ఏం తీర్పునివ్వబోతుంది అని కూడా మనము వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు కూడా 3 సార్లు తిరుపతన్న భుజంగరావు ఇద్దరు కూడా మరి బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది. దానికి కౌంటర్ దాఖలు కూడా మనకు ఇప్పుడు జూబ్లీహిల్స్ పోలీసులు అయితే మళ్ళీ కౌంటర్ దాఖలు కూడా వాళ్ళు కూడా పిటిషన్ వేయడం కూడా జరిగింది. అందుకు మరి ఇప్పటి వరకు వేసిన 3 సార్లు వేసిన పిటిషన్లను అయితే నాంపల్లి కోర్టు అయితే కొట్టివేయడం జరిగింది. మళ్ళీ తిరుపతన్న భుజంగరావు మరి బెయిల్ పిటిషన్ వేయబోతున్నారు. మరి దానిపైన నాంపల్లి కోర్టు ఏం తీర్మానించబోతుంది అనే దాని మీద కూడా మనం వేచి చూడాల్సింది. ఆనంద్. థ్యాంక్ యూ నిర్మల.